హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి యూసీఓ బ్యాంక్ ఉద్యోగాలు అనేది పడ్డాయి. కాబట్టి నేను మీకు అన్ని డీటెయిల్స్, ఏజ్ క్రైటీరియా ఏంటి, పోస్ట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంది, అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. వచ్చేసి అప్రెంటిస్కి సంబంధించినవి. ఓకే, అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిసెస్ యాక్ట్ 1961. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది 2nd నుంచి మనకి 16th డేట్, ఈ మంత్ 16th వరకు అనేది అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఎంత త్వరగా అంటే అంత త్వరగా అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కన్నా ముందే అప్లై చేసుకుంటే బెనిఫిట్, లేదంటే కరెక్ట్గా అప్లై అవ్వవు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు కదా, సో ఆ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ nats.education.gov.in. సో ఇది అప్లికేషన్ చేసుకునే లింకు, అప్లై చేసేది. చాలా స్టేట్స్కి అయితే వేకెన్సీస్ అదే ఉన్నవి చూడండి ఇక్కడ మనకి. సో నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చెప్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఎస్సీ కేటగిరీ నుంచి 1 వేకెన్సీ అండ్ ఓబీసీ నుంచి 1 అండ్ అన్రిజర్వ్ నుంచి 5, టోటల్ 7 వేకెన్సీస్ అనేది ఉంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. నేను చాలా టైం అయితే వేస్ట్ చేయను, మీ టైం కూడా వేస్ట్ చేయను. ఇక్కడ తెలంగాణకు సంబంధించి వేకెన్సీ వచ్చేసి టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నవి. అన్రిజర్వ్డ్ 5 అండ్ 2 వేకెన్సీస్ ప్లస్ 1, టోటల్ 5 + 3, 8 వేకెన్సీస్ అనేది ఉంది. సో మీరు అయితే ఏదన్నా ఒక స్టేట్కి, ఇక్కడ అన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, ఏ స్టేట్ మీకు ఓకే అనిపిస్తే ఆ స్టేట్కి, ఓన్లీ 1 స్టేట్కి అనేది అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడు పొరపాటున సేమ్ ఒక క్యాండిడేట్ 2 ఆర్ మోర్ అప్లికేషన్స్ పెడితే మనకి క్యాండిడేట్ అనేది రిజెక్ట్ చేస్తారు. అందుకే నేను చెప్పాను. చూడండి, ఏజ్ విషయానికి వచ్చేసరికి మినిమం ఏజ్ 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ డేట్ ఇచ్చారు కదా, 1st 7th 2024 అని. సో ఆ డేట్ వరకు 20 నుంచి 28 ఏజ్ అనేది ఉండాలి. సో అప్పుడు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. అది కూడా 1/7/2024 లోపల సర్టిఫికెట్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడ 1 ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కాంట్రాక్ట్, 1 ఇయర్ అనేది ఉంటుంది డ్యూరేషన్. స్టైఫండ్ విషయానికి వచ్చేసరికి బ్యాంక్ అనేది మనకి మంత్లీ 10,500, అప్రెంటిస్ అండ్ గవర్నమెంట్ షేర్ ఆఫ్ స్టైఫండ్ 4,500, టోటల్ 50,000 అనేది మన అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అని ఉంది కదా, సో ఈ లోకల్ లాంగ్వేజ్ అనేది ఎవరైతే 10th అండ్ 12th స్టాండర్డ్ మార్క్ షీట్ వాళ్ళు సబ్మిట్ చేస్తారో, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లైక్ ఇంటర్లో హిందీ, సాంస్క్రిట్ అలా తీసుకుంటారు కదా, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఉండదు. ఎవరికైతే ఉండవో ఆ సర్టిఫికెట్స్ వాళ్ళైతే టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. సెలెక్షన్ విల్ బీ డన్ త్రూ స్క్రీనింగ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, సపోజ్ ద సెలెక్షన్ ప్రాసెస్ మే బీ కండక్టెడ్ సోలీ త్రూ ద రిటర్న్ టెస్ట్. వాళ్ళు అనుకుంటే రిటర్న్ టెస్ట్ కూడా పెడతారు, ఎందుకంటే క్యాండిడేట్స్ ఎక్కువైతే రిటర్న్ టెస్ట్ పెట్టి వాళ్ళని క్వాలిఫై చేస్తారు. వెబ్సైట్ ఇచ్చారు కదా, ఒకవేళ కమ్యూనికేటెడ్ బ్యాంక్ వెబ్సైట్ రిటర్న్ టెస్ట్ అనేది ఈ వెబ్సైట్లో నార్మల్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది విత్ పేమెంట్ ఫీజు. సో మనం అనేది రిటర్న్ టెస్ట్కి రిజిస్టర్ చేసుకోవాలి, లేదంటే ఫెయిల్యూర్ టు రిజిస్టర్ అని ఉంటుంది. క్యాండిడేట్ అప్లికేబుల్ కాదు ఎగ్జామ్ రాయడానికి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసి ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ 5 ఇయర్స్ అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ లాయర్ 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఎస్సీఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ అండ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్. అప్లై చేసుకుంటారు కదా క్యాండిడేట్స్, రిక్వైర్డ్ టు హ్యావ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ అండ్ కాంటాక్ట్ నెంబర్. ఇవి ఏవైతే మీరు అప్లోడ్ చేస్తారో ఇవి కంపల్సరీ ఉండాలి, లేదంటే ఎగ్జామ్కి అప్లై చేసి కూడా వేస్ట్. అండ్ హౌ టు అప్లై అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ లింక్ ఉంది కదా నాట్స్ పోర్టల్ అని. సో ఈ లింక్ త్రూ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకైతే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.